I'm sorry. Please forgive me. Thank you. I love you, ma'am. Feeling great, ma'am. Chala బాగుంది. Same feeling. Like my goosebumps, sir. నా ఇమాజినేషన్ లో నేను అనుకునేది నాకు అయిపోయినట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. మ్యామ్ యువర్ వాయిస్ ఇస్ నాట్ కమింగ్ మ్యామ్. మీ వాయిస్ రావట్లేదు మ్యామ్. ఇప్పుడు ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ క్లోజ్ ఉండాలేమో. ఓకే. అది నేను ఏదైతే లెట్ గో చేసుకున్నానో, ఏదైతే నా సాడ్నెస్ నేను లెట్ గో చేశానో, ఈ సెషన్ అయ్యే లోపే నాకు కావాలనుకున్నది నాకు వచ్చినట్టు వెరీ గుడ్. వెరీ పాజిటివ్. ఐమ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ వచ్చేసింది అనేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ వస్తుంది. మీరు అనుకుంటే వస్తుంది. అంతే అనుకుంటున్నాను మ్యామ్. ఫీలింగ్ 100% జరుగుతుందండి. ఈవెన్ ఇఫ్ యు సే వద్దు అంటేను అది కట్ చేసేకేయాలి. బికాస్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యిండం మనము. yes ma'am. ఓకే. Thank you so much ma'am. I'm so happy. Thank you ma'am. And blessings to you and I love you. Love you so much ma'am. ఎవరైనా ఎనీబడి ఎల్స్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఇట్స్ ఫీల్ గ్రేట్ మేడం. సో యాక్చువల్లీ నిన్న మా మిస్సెస్ మీతో మాట్లాడిందట, పద్మజ. సో షీఈ్ ఇన్ ద మార్నింగ్ సెక్షన్ మాట. సో మేము ఒకటి అనుకున్నాం. సో నిన్న అయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ రిజల్ట్ టు కమ్ అవుట్. మేబీ ఇట్ ఈస్ ఇన్ ద లైన్ మాట. అయిపోయిందని చెప్పారు, బట్ వీ డి నాట్ గెట్ ద డాక్యుమెంట్స్. వెయిటింగ్ ఫర్ దట్ వన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుంది. నిజం మేడం. ఆఫ్టర్ దిస్ సెక్షన్స్ బికాజ్ నేను వర్క్ చేసేది యాజ్ ఎ మేనేజర్ మాట. సో ఐ కెనాట్ డూ దిస్ ఇన్ ఆఫీస్. ఐ కేమ్ టు ద కాన్ఫరెన్స్ హాల్ అండ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ మాట. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెన్ మాట. సో ఐ వెయిటింగ్ ఫర్ ద డాక్యుమెంట్స్ and it comes, I will definitely share the results to you ma'am. Congratulations, already మీకు డాక్యుమెంట్ చేతిలో వచ్చేసింది. You are feeling so happy and proud and dance. Yeah. Yes ma'am. Thank you for this. For sharing this. Divine blessings to you. I love you. Yes. Thank you. మేడం ప్లీజ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. హీలింగ్ బాగా జరుగుతుంది మంచిగా. ఐఎమ్ సో హ్యాపీ. అన్నీ మాకు మేము అనుకునే అన్ని వచ్చేసినట్టు అనిపిస్తుంది మేడం. సో హ్యాపీ. అన్నీ అంత హీల్ అవుతున్నప్పుడు కాళ్ళన్నీ మొత్తం తిమ్మిరి లెక్కుతున్నాయి మేడం. కాన్సెప్ట్ కూర్చోలేకపోతున్నాం అసలు. ఎందుకు మేడం అలా తెలియట్లేదు. హీలింగ్ జరుగుతుంది. లెగ్స్ మొత్తం కాన్సెప్ట్ కూర్చోలేకపోతున్నా మేడం. అసలు ఎందుకో అర్థం కాలేదు. ఏమైనా కావచ్చు. అంతేనా? ఓకే మేడం. 100%. ఓకే. వాయిస్ రావట్లేదు మేడం. ఒళ్ళు వామ్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ షివరింగ్ ఉంటుంది. తలనొప్పి వస్తుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎనీథింగ్ నమ్నెస్ ఉంటుంది. దట్స్ ఓకే. ఏముంటేను పర్లేదు. ఫీలింగ్ జరుగుతుంది. అదే మేడం అనేసరికి మూవ్ అవుతుంది. అటు ఇటు కాన్సెంట్రేట్ మూవ్ అవుతుంది బాడీ. ఐఎమ్ సో హ్యాపీ మేడం. అన్ని తీసేయండి. లెక్క చేసేయండి. ఎలా చేసేది ఎవ్రీడే వద్దు. ఓకే మేడం. ఓకే మేడం. చేసేయండి. ఓకే మేడం. మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you. Yes, I think with this we'll end the session. Thank you very much for it. Yes. Good evening each and everyone. అనంత గారు మీరు ఆడి ఊహించుకున్నారు కాబట్టి మీకు రేపు రావచ్చు, డౌట్ లేదు.
మనం ఇచ్చిన టైం 11 డేస్. అంటే 11 డేస్ మనం ఒకే ప్లేస్ లో కూర్చొని మనం ఒకే విష్ చేసుకుంటే అది 100% అవుతుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మార్నింగ్ సెషన్ లో శారద అన్న ఆవిడకి నిన్న సుమన్ టీవీలో యాంకర్ గా జాబ్ వచ్చింది. ఆవిడ వచ్చింది ఫైనాన్షియల్ ఇష్యూ కోసం. అన్ఎక్స్పెక్టెడ్ ఆవిడ జాబ్ వచ్చింది. ఈ హీలింగ్ వల్ల ఏంటంటే మనం కోరుకునేవి కాదు, కోరుకునేవి కూడా మనకు వస్తాయి. ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తాయి మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు జస్ట్ వచ్చి కూర్చుంటే చాలు, కాన్ఫిడెంట్ కూడా చాలు. ఎంత త్వరగా నమ్ముతుంటే అంత త్వరగా మీకు అన్ని వస్తాయి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ చంద్ర గారు. థ్యాంక్ యూ.